హాయ్, ఈరోజు మేము బబుల్ ప్లానెట్కి వచ్చాము. ఇక్కడ 11 రూమ్స్ డిఫరెంట్ థీమ్స్తో ఉన్నాయి. హాయ్, ఈరోజు మేము బబుల్ ప్లానెట్కి వచ్చాము. చాలా బాగుంటుందని చెప్పారు, అందువల్ల యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాము. మాకు తెలియదు, ఫస్ట్ 1 year అందంట పెట్టి. కార్ పార్కింగ్ పే చేసేసి మేము బబుల్ ప్లానెట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 6 అవుతుంది. ఇది 8 క్లోజ్కి చేసేస్తారు. మనం 2 hours మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు. మాము ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసాడు. ఇక్కడ స్కాన్ చేయించుకుని మనం లోపలికి వెళ్ళిపోవడమే. చిల్డ్రన్స్కి అయితే $25, అడల్ట్స్కి అయితే $34. ఇక్కడ 11 రూమ్స్ డిఫరెంట్ థీమ్స్తో ఉన్నాయి. ఇది బబుల్ ఎఫెక్ట్ రూము. చూడడానికి కిక్ బాక్సింగ్లా ఉంది. లైటింగ్స్తో డిఫరెంట్ కలర్స్తో చాలా బాగా కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి. మనం ఇప్పుడైతే ఎల్ఈడి రూమ్కి వచ్చేసాం. కింద సీ వాటర్, సీ క్రియేచర్స్ ఉన్నట్టు ఇంటరాక్టివ్ ఎల్ఈడి లైట్స్తో విజువల్ వండర్లా క్రియేట్ చేశారు. చూడటానికి అయితే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చుట్టూ అద్దాలు ఉన్నాయి, ఎటు చూసినా మనమే కనిపిస్తున్నాం. ఈ రూమ్ అయితే మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే నెక్స్ట్ రూమ్కి వెళ్తున్నాం. బయట నుంచి అయితే పింక్ బెలూన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే బబుల్ వాషింగ్ రూమ్కి వచ్చాం. రూమ్ నిండా చాలా పింక్ బెలూన్స్ ఉన్నాయి. సెంటర్లో అయితే లోటస్ ఫ్లవర్ లాగా డెకరేట్ చేశారు. లోటస్ ఫ్లవర్ పెటల్స్ పైకి కిందకి మూవ్ అవుతున్నాయి. చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. రూమ్ మొత్తం పింక్ కలర్స్తో నిండిపోయింది. ఈ బెలూన్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి చేతిలోకి వస్తుందనుకుంటే బయటకు పోయింది. 2-3 times ట్రై చేశాను, కానీ పని అవ్వలేదు. ఇంక చేసేది ఏం లేక తప్పు వాల్ మీద తోసేసి వేరే సైడ్ ట్రై చేశాను. చాలా అటెంప్ట్స్ తర్వాత సక్సెస్ఫుల్గా బౌన్స్ బ్యాక్ అయ్యి చేతిలోకి వచ్చింది. ఈ రూమ్ అయితే ఫుల్ ఫన్గా ఉంది. మేమైతే చాలాసేపు బెలూన్స్తో ఆడుకుని ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మనం జైంట్ బబుల్ రూమ్కి వచ్చాం. ఇది చూడడానికి ఫుట్బాల్ని సగం మొక్క చేసి పెట్టినట్టుంది. రూమ్ మాత్రం చీకటిగా ఉన్న ఫుట్బాల్ మాత్రం గ్లో అయిపోతుంది. లోపలైతే ప్లెజెంట్గా మ్యూజిక్ ప్లే అవుతుంది. వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందో. ఇటువైపు నుండి అయితే ఎంట్రన్స్ లేదు, అటువైపు నుండి వెళ్దాం. ఫుట్బాల్ ఉంది, బ్యాక్ సైడ్ ఉన్న రౌండ్ ఫుట్బాల్ మొత్తం ఫుట్బాల్ లోపల ఉన్నాం. ఇప్పుడైతే బబుల్ పిట్ రూమ్కి ఎంటర్ అవుతున్నాం. బుడ్డి మంచి జోస్ మీద ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలోనే బబుల్ ప్లానెట్ స్టాఫ్ మెంబర్ వెనక్కి పిలిచి కొన్ని ప్రికాషన్స్ చెప్పింది. దానిలో ఇంపార్టెంట్ ఏంటంటే రింగ్స్ అండ్ స్మాల్ ఐటమ్స్ చాలా సేఫ్గా ఉంచుకోమంది. వాటితో పాటు కెమెరాను కూడా చాలా గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోమంది. ఒకవేళ బబుల్ పిట్లో ఏదైనా పడితే వెతకడం చాలా కష్టం అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అని చాలా క్లారిటీగా చెప్పారు.
ఇది చూడడానికి స్విమ్మింగ్ పూల్లా ఉంది. నార్మల్ స్విమ్మింగ్ పూల్ అయితే వాటర్ ఉంటుంది, ఇది బబుల్ ప్లానెట్ కాబట్టి దీంట్లో డిఫరెంట్గా స్మాల్ బాల్స్తో ఫిల్ చేశారు. పైన అయితే బెలూన్స్ని వేలాడదీశారు. చూడటానికి అయితే క్లౌడ్స్ లాగా ఉన్నాయి. దీనిలో అప్రాక్సిమేట్గా 1 lakh నుండి 1,50,000 బాల్స్ వరకు ఉంటాయి. ఈ రూమ్కి వచ్చాక చిన్న పెద్ద తేడా లేదు. అందరూ చిన్నపిల్లలాగా ఫుల్గా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి స్విమ్మింగ్ పూల్ నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇది బబుల్ గేట్వే రూమ్. హాట్ ఎయిర్ బెలూన్లో ఫ్లై అవుతున్నట్టు సెటప్ చేశారు. మనం 4D మూవీ చూస్తుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో సిమిలర్గా చాలా లైవ్లీగా ఉంది. సూపర్ ఉంది అక్కడ చూడండి. ఉయ్యాలు చూసేసరికి బుడ్డి డెసిషన్ మార్చుకుని ఫస్ట్ ఉయ్యాలు అవ్వడానికి వెళ్ళింది. ఇప్పుడైతే మనం ఇన్ఫినిటీ రూమ్కి ఎంటర్ అయ్యాం. ఇప్పటివరకు వెళ్ళిన రూమ్స్ అన్ని లో లైట్లో ఉన్నాయి. ఈ రూమ్ మాత్రం చాలా బ్రైట్గా ఉంది. ఫుల్గా ఇల్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు విర్చువల్ రియాలిటీ రూమ్కి వచ్చాం. దీనికి సెపరేట్గా ఎక్స్ట్రా $5 పే చేయాలి. కానీ మాకు వర్త్ అనిపించింది. విర్చువల్ రియాలిటీలో ఒక మ్యాజికల్ బబుల్ ప్లానెట్ని ఎక్స్పీరియన్స్ చేసాం. ఈ చైర్ అయితే ఆల్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇదైతే మా ఇద్దరికి చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇది సోప్ బబుల్ రూమ్. ఇక్కడ ఉన్న రోబోట్ సోప్ బబుల్స్ని క్రియేట్ చేస్తుంది. మేము కూడా బబుల్స్ని క్రియేట్ చేసాం. బుడ్డి అయితే సోప్ బబుల్స్ నాకన్నా చాలా బాగా క్రియేట్ చేసింది. మొత్తానికి బబుల్ ప్లానెట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది.